హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇలా పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటని చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. మే నెల బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ జిల్లాలకు అయితే ముందుగా అయితే అందించనున్నారన్నమాట. ఆ కొత్త పెన్షన్లు కూడా విడుదలకు కేటగిరీకి వారికి మాత్రమే. ఇక పూర్తిగా తెలుసుకోండి, వీడియోలో చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందనమాట. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఏదైతే ఉందో ఆ పథకం అమల్లో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందనమాట. ఇటీవల కాలంలో పౌర సరఫరాల శాఖ కార్డుల వినియోగం సమగ్రంగా సమీక్ష అయితే జరిగింది. ఇందులో వచ్చేసి 6 నెలలు కనుక వరుసగా ఎవరైతే రేషన్ సరుకులు అయితే తీసుకోరో వారి కార్డులకు సంబంధించి సమగ్రంగా వివరాలు గ్రామాల వారీగా, డీలర్ల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా ఎంక్వైరీ అయితే చేశారనమాట. సో వారందరి కార్డులు అనేది రద్దు చేయాలని దాదాపు 76,842 రేషన్ కార్డులు వినియోగం లేవని తేలడంతో వాటిని రద్దు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట. సో ఒకవేళ మీరు ఇదైతే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకు సంబంధించి కలెక్టర్ల నుంచి నివేదిక ఆధారంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిగింది. ఆధార్ వివరాలను సరైన విధంగా నమోదు కాని వారు, ఇంకా ఈకేవైసీ పూర్తి చేయని వారు ఉన్నారనమాట. వీరిలో రేషన్ కార్డులు తొలగించే జాబితాలు అయితే మళ్ళీ పునర్వ్యవస్థించేందుకు సర్కారు కూడా సిద్ధమవుతుంది. ఇంత మొత్తంలో ఒకసారి కార్డులు అనేది క్యాన్సిల్ కావడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి అయితే మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణలో ఇప్పటికే పెన్షన్లు అనేది 11 రకాల పెన్షన్లు అయితే అందిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ 2 రకాల కేటగిరీకి పెన్షన్లు అనేది మనకు మే నెల నుంచి అందిస్తున్నారనమాట. సో ఇందుకు సంబంధించి డయాలసిస్ పేషెంట్లకు గుడ్ న్యూస్ అండి. డయాలసిస్ పేషెంట్లకు సంబంధించి ఈ మేరకు మే నెల నుంచే 4,221 మంది పేషెంట్లు అయితే ఉన్నారు. వారికి సంబంధించి 2,016 రూపాయలు నెలకు అందించాలని మంత్రి సీతక్క చొరవతో నూతన లబ్ధారులు అయితే కొత్త పెన్షన్లు అయితే అందుతున్నాయన్నమాట. సో త్వరలోనే హెచ్ఐవి రోగులకు కూడా 13,000 మంది అయితే ఉన్నారన్నమాట. వారికి కూడా మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో అన్ని రకాల నూతన పెన్షన్దారులు ఎంపిక చేసే ఛాన్స్ ఉన్నట్లు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అయితే అనుమతులు అయితే కోరిందనమాట. సో ఇవన్నీ వచ్చిన వెంటనే వారికి అయితే పెన్షన్లు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందండి. అంటే మనకు ఈ మే నెల పెన్షన్లు జూన్లో అందిస్తారు కాబట్టి తప్పనిసరిగా మనకు ఏదైతే జూన్ 23 తారీఖు నుంచి 29 తారీఖు లోపు పెన్షన్లు తీసుకోవచ్చు అని చెప్పేసి నల్గొండ నుంచి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది తీసుకున్నారు. ఈరోజు కొంతమందికి అయితే కొన్ని జిల్లాలకు అయితే అందుతున్నాయి అనమాట. ఈ జిల్లాలకు ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడ, హన్మకొండ, హైదరాబాద్ జిల్లాలు, జగిత్యాల జిల్లాలకు అయితే అందిస్తారండి. రేపు ఈ జిల్లాలకు ఇచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట. మహబూబ్ నగర్, అదేవిధంగా మేడ్చల్, మల్కాజిగిరి, వరంగల్, జనగాం జిల్లాలకు. సో ఇక ఈరోజు కొంతమందికి ఈ లిస్ట్లో లేని వారికి కూడా పెన్షన్లు అనేది ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. ఎందుకంటే అప్డేట్ అయిన వెంటనే కొంతమంది పోస్ట్ ఆఫీస్ తీసుకుంటున్నారు, కొంతమంది బ్యాంక్ అకౌంట్లు అయితే తీసుకుంటున్నారు అనమాట. 2,016 రూపాయలు, 4,016 రూపాయలు అయితే అందిస్తున్నారు అనమాట. తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి.